హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను మక్క గారెలు ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి, ఇలా పొంగుతాయి. ఈరోజు మార్కెట్కి వెళ్ళిన ఫ్రెష్ మక్కంకులు తీసుకొచ్చుకున్నా, గారెలు వేసుకుంటా అని. ఇప్పుడైతే నేను ఇలా ఒలుసుకుంటా. చూడండి, ఫ్రెష్గా ఉన్నాయి. ఇప్పుడైతే నేను నీట్గా ఒలుచుకున్నా. వీటిను కున్నెలు అంటాం మేమైతే. ఆవులు వస్తాయి కదా, ఆవులకు వేస్తాము, వేస్ట్గా పడేసుకోకుండా. ఇప్పుడు నేను ఫ్రెష్గా ఈ మక్కలను జరుపుకుంటా. మక్కలైతే ఫ్రెష్గా నేను చెరుక్కున్న. కరివేపాకు, మిర్చి, అంటే మీరు పొడి కారం కూడా వేసుకోవచ్చు, కానీ పచ్చికారం వేసుకుంటే మంచిగా టేస్ట్గా వస్తాయి. ఏంటంటే ఉల్లిగడ్డ ఒకటి కోసుకున్నాను నేను. ఎల్లిపాయలు, జీలకర్ర, ధనియాలు, అంటే కొత్తిమీర కూడా మీరు వేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను మిక్సీ జార్లో ఇవన్నీ వేసుకుంటున్నా. ఎల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర. సాల్ట్ వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకండి. ఇప్పుడైతే కరివేపాకు కూడా వేసుకుంటున్నా. అంటే మీరు పిండి పట్టినాక అక్కడ వేసుకొని కూడా వేసుకోవచ్చు. మిగతా వాటిని అలా వేసుకుంటా నేను. ఇప్పుడైతే కొన్ని మాత్రం మిక్సీలో పట్టుకుంటా. ఇప్పుడు కొన్ని మక్కలు కూడా వేసుకుంటున్నా. కొన్ని పట్టుకోండి, మెత్తగా కాదు. ఇప్పుడైతే నేను మెత్తగా మిక్సీ పట్టుకున్నా. దాంట్లోకి సన్నగా తరిగిన కరివేపాకు వేసుకుంటున్నా. ఇప్పుడు ఇదంతా కలిసే వరకు మంచిగా కలుపుకోవాలి. చూడండి, ఎందుకనంటే ఫస్ట్ ఆయిల్నే నేను అన్నీ మనం పట్టుకున్నాం కదా, తర్వాతనేమో వట్టి మక్కలు పోసి పట్టుకున్నా. అందుకోసం మనం అన్నీ ఉప్పు అవన్నీ కలవాలి కాబట్టి నేను పొడి కారం ఏం వేసుకుంటలేను, నాకు సరిపోతుంది కారము. అందుకోసం మనం ఏం వేసుకోలేదు. ఇలా మంచిగా కలుపుకుంటూ ఉండాలి. ఎందుకంటే మళ్ళీ ఒక గారె చప్పగా, ఒక గారె కారం వస్తుంది కాబట్టి ఇలా మంచిగా కలిసే వరకు కలుపుకోండి. మనం పిండి కూడా మెత్తగా పట్టుకోండి, లేకపోతే గారె అన్నది పొంగది. బరుసులు ఉండద్దు. చూడండి, ఇలా మెత్తగా ఉండాలి. ఇప్పుడైతే కొంచెం నేను టేస్ట్ చూసుకుంటా. కొంచెం పడుతుంది, కొంచెం సాల్ట్ వేసుకుంటాను నేను. చూడండి, నాకు ఇంత పడుతుంది సాల్ట్, చూసుకుంటూ వేసుకోండి. కలిపేసుకుంటున్నా. ఇప్పుడైతే గ్యాస్ ఆన్ చేసుకుంటున్నాను. నూనె మంచిగా కావాలి. ఇప్పుడైతే వాటర్ పెట్టుకుంటున్నా. నేనైతే కాటన్ క్లాత్ తీసుకున్నా. కొన్ని వాటర్ పెట్టుకొని పలచగా ఒత్తుకోవద్దు, పొంగదు. మంచిగా అంటే మరీ పలచగా కాకుండా మరీ లావు కాకుండా వచ్చుకుంటే గారెలు వండుతుంది. నూనె వేయగానే ఫ్రెష్ మక్కలు కదా, సూపర్ స్మెల్ వస్తుంది. ఎక్కువ వేసుకోవద్దు, ఎక్కువ వేసుకుంటే కూడా ఇవన్నీ అంటుకుంటే. తక్కువ వేసుకున్నాము. ఇప్పుడైతే బ్రౌన్ కలర్లోకి వచ్చినాయి, తీసేసుకుంటున్నా. అయితే ఈ పిండితోటి అన్ని గారెలు అలానే వేసుకుంటా.